మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ను ఉరికించి కొడతామంటూ జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వ్యవహారం తెలుస్తుందని జోగి రమేష్ అన్నారు. ఇక జోగి రమేష్ వ్యాఖ్యలపై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, రైట్ సాయిరామ్, ఏదైతే నిన్న జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు తీవ్రంగా అయితే టీడీపీ నేతలు దీనిపైన అయితే ఖండిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు, మంత్రి. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అంటే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఎలా చూస్తారు సార్? అసలు ఏంటి, ఎందుకని ఇలా జరుగుతుందంటే అంటే ఏదైనా కుట్ర కోణాలతో ముందుకు వెళ్ళబోతున్నారా వాళ్ళు? అసలు ఏంటి, ఎందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి? ఇందులో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, క్లియర్గా అర్థమవుతూ ఉంది. తిరుపతి లడ్డు మీద వచ్చిన వివాదం, వాళ్ళు ఏదైతే కల్తీ నెయ్యి వాడారో, అలాగే రసాయనాలు వాడారో, ఒక్క చుక్క పాలు కానీ చుక్క నెయ్యి కానీ లేదని చెప్పి మరి ఏదైతే సిట్ ఆధారాలు రిపోర్ట్ ఇచ్చారో దానికి ఆధారంగా వీళ్ళు ప్రజలు చీకొడతా ఉన్న టైంలో అంబటి ఉద్దేశపూర్వకంగా జగన్ ఆదేశాల మేరకే స్పందించాడు. ఆయన స్పందించిన తర్వాత పార్టీలో అందరూ చంద్రబాబు నాయుడు గారు విలువలున్న రాజకీయాలే చేస్తారు, మమ్మల్ని అదే చేయమంటారు. సో ఆవేశపరులు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, 5% ఉంటారు. దానిలో వాళ్ళు రియాక్ట్ అవ్వటం కూడా జరిగింది తట్టుకోలేని ఇదిలో. మా మట్టుకు మాకే ఆ మాటలు వింటుంటే రక్తం ఉడికిపోయింది. అంటే మాటలు అసలు సభ్య సమాజంలో అతను మనిషా పశువా? ఆ మాటలు ఏదేమన్నప్పటికీ అతని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ కూడా, ఈ బూతుల మంత్రి వీళ్ళందరూ కూడా. అలాగే జోగి రమేష్ విషయానికి వచ్చేటప్పటికి జైలు నుంచి వచ్చినప్పటి నుంచి అతను జీర్ణించుకోలేక అతను ఆల్రెడీ అగ్రిగోల్డ్ బాధితులను కాపాడతామని చెప్పి వాళ్ళ భూములే కాజేసిన వైను అడ్డంగా దొరికిపోయాడు. మళ్ళీ మొన్న ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దామని చెప్పి నకిలీ మద్యం నాటకం ఆడాడు, దాంట్లోనే దొరికిపోయాడు. 83 రోజులు ఉండొచ్చాడు. వాళ్ళ లక్కీ నెంబర్ 8+3 11ని కంటిన్యూ అవుతా తీసుకుని వచ్చాడు. మళ్ళీ వచ్చి అతని ఇంటి మీద అతనే దాడి చేసుకుని ఈ అంబటి టైంలో ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అతనే నిప్పండించుకుని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ చేస్తూ ఉన్నాడు. ఏదో సైన్స్ చెప్తా ఉన్నాడు, రకరకాల భూమి తన చుట్టూ తిరుగుతుందని, మళ్ళీ మాకు టైం వస్తుందని రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. పైగా బీసీ కార్డు వాడుతూ ఉన్నాడు. అసలు సిగ్గు ఉందా నీకు? అసలు బీసీ కార్డు వాడిన అర్హత నీకు ఉందా అని అడుగుతున్నాను. గత 5 ఏళ్ళలో బీసీలు ఏదైనా పట్టించుకున్నారు? అసలు డమ్మీ కార్పొరేషన్లు మాత్రం పెట్టారు. బీసీలకు ఉన్న 28 పథకాలు తీసిపాడేశారు. ముఖ్యంగా బీసీ కార్పొరేషన్లోని తీసిపాడేశారు. ఆదరణ పథకం లాంటివి తీసిపాడేశారు. మీరు తీసిపాడేసి పోని నీ గీత ఒప్పుకోవాలకు నువ్వేం చేసావో చెప్పాలా. ఎన్నిసార్లు అడిగినా నీ దగ్గర సమాధానం ఉండదు. నువ్వు చేసిందల్లా ఏంటంటే దాడులు చేయడం, బూతులు తిట్టడం. అది మీ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం. దానికి అనుగుణంగా మీరు రౌడీల్లో ప్రవర్తించారు. ఆ రోజున ఏమైంది నీ బుద్ధి? నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళావు, మర్చిపోయావా? సిగ్గు ఉండాలి నీకు. బూతులు మాట్లాడతావేమన్నా మాట్లాడితే. దానివల్లే మీరు 11 సీట్లకు వచ్చారు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారనే జ్ఞానం కూడా లేదు మీకు. ఇంకా 60,000తో ఓడిపోయావు. ఏంటి నువ్వు చెప్తున్నావు కబుర్లు? ఎందుకు వచ్చిన కబుర్లు ఇవన్నీ? నీకేమైనా చిన్న మెదడు చిరిగిపోయిందేమో చూపించుకో. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సభ్య సమాజం అంతా చిత్ బుక్మని ఉమ్మేసే రోజు తెచ్చుకున్నారు మీరు. ఏంటి లోకేష్ గారిని కొడతారా? ఏం మాట్లాడతావా నువ్వు? నీ వల్ల కాదు, నేను కన్నా బాబు మీ తాత వల్ల కూడా కాదు. ఆయన చిటికి నేల మీద ఎంటుకులు కూడా ముట్టుకోలేవు నువ్వు. పిచ్చి పిచ్చి వాగుడు వాక్క. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకునే రోజు ఉంది. ప్రజలు చూస్తూ ఉన్నారు. నువ్వేది చెయ్యాలనుకున్నావో అది చేస్తారు ప్రజలు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏంటి సార్ అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని గత 5 ఏళ్ల పాలనలో ఏవైతే అవినీతి అక్రమాలను బయటకు తీస్తున్నారో వాటిపైన ఇప్పుడు ఏవైతే కొన్ని నివేదికలు కూడా అందుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ నేపథ్యంలోనే ఈ అలర్లు జరుగుతున్నాయి. అసలు దేనికి సంకేతంగా చూడాలి ఇది? వీళ్ళు
అభద్రతా భావంతో ఆల్రెడీ 83 రోజులు ఉండొచ్చాడు. మళ్ళీ అతని మీద అనేక అభియోగాలు ఉన్నాయి. సో అతను మళ్ళీ వెళ్తానన్న భయం. అలాగే దాచుకో దోచుకో అనే నినాదాన్ని ఫాలో అయ్యారు ఖచ్చితంగా. వాళ్ళు 153 వచ్చేటప్పటికి ఇంకెక్కడ భూమి మీద నిలబడలే. ఎక్కడ కూడా ఇంకా మాకు ఒక 30 ఏళ్ళు మేమే, వాళ్ళకి అహంకారం అహంభావంతో ప్రవర్తించి ఇంకా బూతులు ఒక పక్క, వీళ్ళకి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే విమర్శలు, మంచి విమర్శలు కూడా స్వీకరించాలి. కాబట్టి ఒకసారి అసెంబ్లీకి వస్తే బాగుండు. దొంగచాటుగా సంతకాలు ఇట్టుకుని పారిపోయే మీరు ఈరోజు ఏదో ఇంట్లో కూర్చుని డార్క్ రూమ్లో కూర్చుని కబుర్లు చెప్తా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ డైవర్ట్ పాలిటిక్స్, ఏదో జరగలేని అన్నీ కూడా జరిగిపోతున్నాయని భూతత్వంలో చూపించే మీ తత్వం. మరి సంవత్సరంన్నర తర్వాత ప్రజల సమస్యల మీద నేను పాదయాత్ర చేస్తానని కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇంకో సంవత్సరం రెస్ట్ తీసుకుంటానన్నాడంటే ఆ సంవత్సరంన్నర ఈ సంవత్సరం క్లీన్ చిట్ ఇచ్చాడుగా జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం అంతా బాగా జరుగుతుందని. పోనీ జరగకపోతే పాదయాత్ర చేయాలిగా. వీళ్ళకి ఏమి ప్రజల సమస్యల మీద ఏ మాత్రం అవగాహన ఉండదు. ఎందుకంటే వీళ్ళు డార్క్ రూమ్లోని ప్యాలెస్లోని కూర్చుని ఇదవుతూ ఉన్నారు తప్ప విషవృక్షంలో తయారయ్యారు వీళ్ళు. ఏదో విషం జమ్మాలి, బురద జల్లాలి. ఏం చల్లుతారు? ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చారు. నీకు 60,000తో నువ్వు ఓడిపోయావు, అది గుర్తుంచుకో. నువ్వు కనీసం డిపాజిట్లు అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయి. అంతేగాని ముసల కన్నీరు కార్చి నీ ఇల్లు నువ్వే తగలబెట్టుకుని కోర్టుకి వెంటనే వెళ్ళిపోయి మాకు రక్షణ కావాలని చెప్పి ఎందుకు వచ్చిన పనులు ఇవి? నువ్వేదో చేసేస్తానంటే ఇంట్లో కూర్చుంటాం అనుకుంటున్నావా? మా పని మేము చేసుకుంటాం. మాకు బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతాయుతంగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం 24/7 ఈ రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సుమారు 30 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకుని వచ్చారు. అది మీకు తెలీదు. మీకు తెలిసినా ఏదో బురద జల్దామని చూస్తారు. సెకండ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వరల్డ్లోనే మరి మన గూగుల్ క్లౌడ్ విశాఖపట్నం వచ్చింది. మీ చిన్న మెదళ్ళకి అది అర్థం కాదు. మీరు ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్ చేద్దాం అనుకుంటారో, మిమ్మల్ని మీరు మంచోళ్ళుగా సభ్య సమాజం మీద నిలబడదాం అనుకుంటారు. మీకు సింపతి రావట్లే. మీ ఇల్లును అంటించుకుంటే జనం తెంగరోళ్ళు అనుకుంటున్నావా? మళ్ళీ కోర్టుకు వెళ్ళిపోయి రక్షణ కావాలని. నీకు ఈ రక్షణ, నీకు అభద్రతా భావం ఉంది, నీకులాగా జనాలు ప్రవర్తిస్తారని. లేదంటే మా ఇల్లు తగలబెట్టేస్తున్నారని తిరుపతి లడ్డు విషయాన్ని పక్కన పెడదామని కొత్త డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నావు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. ఏదో చేసేస్తానంటావు. నీ మాటలకు విలువే ఉంది. ఒకటి సార్, ఇక్కడ రేపు జరగబోయే అసెంబ్లీ ఏదైతే ఉందో, అసెంబ్లీ సమావేశాలకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే, వైసీపీ అధినేత, అతన్ని ఎదుర్కోవడానికి అంటే మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాధానాలు ఉన్నాయి? అసలు రావాలి కదా ఆయన. అతని దగ్గర సమాధానాలు కాదు, మా దాంట్లో మేము అడిగేదానికి వాళ్ళ సమాధానం లేక రావట్లే. వాళ్ళు రమ్మనండి. మరి ఏదో దొంగ సంతకాలు, 5 కోట్ల సంతకాలు, కోటి సంతకాలని చెప్పి ఏదో పెట్టాడు ఆయన. ఎందుకది కోట్ల సంతకం? మళ్ళీ దానికి వాళ్ళే కార్యకర్తలు అందరిని లైన్లో పెట్టుకుని కుడి చేత్తో ఒకసారి, ఎడం చేత్తో ఒకసారి సంతకాలు తీసుకోవటం. ఈ బాధలు మీకు ఎందుకు? మీరు రండి, అసెంబ్లీకి రండి. 5 కోట్ల మంది జనం చూస్తారు. మీరు రండి. మీరు ఏం అడిగితే అది సమాధానం వివరంగా ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు అసెంబ్లీకి రండి. దొంగచాటుగా ఏదో ఒక రోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవటం కాదు. మీకు చిత్తశుద్ధి లేదు. మీకు ఈ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, వస్తున్న వెల్లువలో వస్తున్న పెట్టుబడులు మీకు నిద్ర పట్టట్లేదు. మీకు కావాల్సింది కొద్దిగా యోగా. మీరు యోగాని మెయింటైన్ చేయండి. మీ మానసిక స్థితి మెరుగుపడుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ అలాగే జోగి రమేష్, నీ ఇళ్ళు నువ్వు తగలబెట్టుకుని దొంగ నాటకాలు ఆడి బీసీ కార్డులని తెర మీద తీసుకుని వస్తే బీసీలు ఎవరు నిన్ను విశ్వసించరు. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే గత 5 ఏళ్ళు ఓచకోతకు గురి చేశారు బీసీలందరినీ కూడా. బీసీలు మొత్తం 28 పథకాలను పక్కన పెట్టారు. నీ సొంత సామాజిక వర్గం గీత ఉపకులాలను కూడా నువ్వు ఏ రోజు పట్టించుకున్న వైనం లేదు. అది గుర్తుపెట్టుకో. అందుకని నువ్వు 60,000తో ఓడిపోయావు. కాబట్టి కనీసం నెక్స్ట్ టైం డిపాజిట్లు కూడా కోల్పోతావు నువ్వు. కాబట్టి డిపాజిట్లు వచ్చేలాగన్నా ప్రయత్నించుకోండి. కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేలాగన్నా ట్రై చేసుకోండి. ఈ 11 మళ్ళీ 2, 3 ఇలా ఉన్నాయి.
ఆ లిస్టులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. కాబట్టి ఏదేమన్నా మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ట్రై చేయండి తప్ప మీరు చేసే తాటాకి చప్పుళ్ళకి ఎవడో భయపడ్డో మీరు చేసే తప్పుడు విష ప్రచారాలు కూడా ఎవరైనా నమ్మే పరిస్థితిలో లేరని తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే ఏం ధైర్యం చూసుకొని ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది వీరు? వీళ్ళు కేవలం డైవర్ట్ పాలిటిక్స్. వాళ్ళు చేసిన అవినీతిని కప్పించుకోవాలి, వాళ్ళు చేసిన ఏదైతే అక్రమ సంపాదనని కప్పిపుచ్చుకోవాలి, అలాగే ఏదైతే లడ్డు విషయం ఉందో, తిరుపతి లడ్డు కల్తీ విషయం ఉందో దాని నుంచి తప్పించుకోవాలి. ఇవన్నీ తప్పించుకోవాలంటే వాళ్ళు ఇల్లు వాళ్ళే తగలబెట్టుకోవాలి, లేకపోతే సభ్య సమాజం సిగ్గుపడేలాగా కొన్ని బూతులు తిట్టాలి. వీళ్ళు బూతులు తిడితేనే 11 సీట్లకు వచ్చారని ఇప్పటికీ అర్థం కావట్లే. సామాన్య ప్రజలు సైతం చీ అంటున్నారు, మళ్ళీ దాన్ని వెనకేసుకుని వచ్చి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు డైరెక్ట్గా దొరికిపోయి క్షమాపణ అడిగితే ఎవరన్నా అయ్యో పాపం పో క్షమాపణ అడిగేళ్ళే అని చెప్పి ఆలోచించే పార్టీ మాది. పెద్ద ఆయన కాకుండా వితండ వాదన, వెకిలి చేష్టలో అసలు మీరు మంత్రులు ఎలా అయ్యారు, అసలు మీరు మాట్లాడే భాష ఏంటి? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవడో, మీకేమన్నా ఉంటే మీకు ఏకంగా 11 సీట్లు ఇచ్చారు, ఆ 11 సీట్లతో అసెంబ్లీకి రండి, మీ బాధలేంటో అక్కడ వివరించండి. ప్రజలు మొత్తం 5 కోట్ల మంది ప్రజలు చూస్తారని మీకు తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగిందో దానిపైన అయితే ప్రస్తుతం మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే స్పందించారు. తన ఇంటిపై తానే తన వ్యక్తులతోనే సొంత వ్యక్తులతో దాడి చేయించుకొని దీన్ని రాజకీయంగా ఒక కుట్ర అయితే పన్నుతున్నారని చెప్పని అయితే ఆయన ఆరోపిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ చిటికిన వేలు ఏదైతే ఉందో చిటికిన వేలు పైన ఉన్న వెంట్రుకను కూడా వారు టచ్ చేయలేరని చెప్పని అయితే ఆయన గట్టిగా స్పందించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.